శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక బర్త్ హోరోస్కోప్ అనాలిసిస్ అయితే మనం చేయబోతున్నాము. ఫ్రీ హోరోస్కోప్ లోపల ఈరోజు ఏదైతే హోరోస్కోప్ ఉండబోతుందో ఇది లోకల్గా మా తెలిసిన వ్యక్తి జాతకం అయితే ఉండబోతుంది. చూడండి, ఒక మాట చెప్తా. జాతక విశ్లేషణ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఉద్దేశం కోసమే ఒక ప్రశ్న విశ్లేషణ చేయాలి. ప్రశ్న ఏంటంటే ఇక్కడ కెరియర్ ఏ ప్రకారంగా ఉంటుంది, కెరియర్ ఏం తెస్తే బాగుంటుందని ప్రశ్న అయితే ఉంది. సో ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాతక ఆధారంగా ఒకటే ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ టైం నేను స్క్రీన్ మీద చూపించాను, ఓన్లీ చార్ట్ మీకు కనిపించేలా పెడతాను. చార్ట్ చూడండి, కేవలం మీరు చార్ట్. లగ్నం కర్కాటక లగ్నం, రాశి కుంభరాశి. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, లగ్న అపోజిట్ కనుక రాశి ఉన్నట్లయితే అంటే లగ్న తత్వం ఏదైతే ఉంటుందో రాశి తత్వం కనుక మ్యాచ్ కాలేకపోయినట్లయితే లైఫ్ లోపల స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది, అని లైఫ్ లోపల కన్ఫ్యూజన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మనసు బుద్ధి రెండు వేరేలా పనిచేస్తాయి. అప్పుడు మనసు చంద్రుడు, బుద్ధి లగ్నం. సో లగ్నం తత్వం ఏదైతే ఉందో చంద్రుడి తత్వం కనుక అది కాలేకపోయినట్లయితే కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతుంటాయి, ఒక భ్రమలో ఉంటారు, అర్థం కాలేకపోతుంటుంది డిసిజన్ ఏ ప్రకారంగా తీసుకోవాలని. కర్కాటక లగ్నం, లగ్నాధిపతి అష్టమ స్థానం లోపల కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి అధిపతి శనిదేవుడు అవుతాడు. ఆ శనిదేవుడు సెకండ్ హౌస్ లోపల సింహరాశిలో ఉన్నాడు. చంద్రుని చూస్తున్నాడు, అష్టమ భావాన్ని కూడా చూస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో కనుక లగ్నాధిపతి ఉన్నట్లయితే అవుతుంది ఏంటంటే, జాతకులు ఎవరైనా కావచ్చు, లగ్నాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే జాతకులకి విశేషంగా ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఒత్తిడి నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు అంతం కాలేని ఒత్తిడి, ఈ ఒత్తిడి ఎప్పుడు అంతం కాలేని ఒత్తిడి ఉంటుంది. నిరంతరంగా ఇది కొనసాగుతూనే ఉంటుంటుంది, నిరంతరంగా ఇది నడుస్తూనే ఉంటుంటుంది. సో ఈ ఒత్తిడి నుండి బయటకు రావాలంటే వీళ్ళు ఏదైనా అష్టమ భావానికి సంబంధించి పని చేయాలి. అష్టమ భావానికి పని చేయాలంటే ఏంటంటే, ఏ పని చేసినా రహస్యంగా చేయాలి, ఏ పని చేసినా చెప్పి చేయకూడదు. ఇన్ కేస్ వీళ్ళు ఏదైనా చెప్పి కనుక పని చేయడానికి ప్రయత్నించినట్లయితే పనులు జరగవు. అందులో శని ఆస్పెక్ట్ చంద్రుడితో ఉంది కదా. ఇక 2 రోజులు జరగాల్సిన పనులు 2 నెలలు 2 సంవత్సరాలు కూడా ఇంకా పట్టచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో ఇన్హెరిటెడ్ అంటాం. ఆకస్మికంగా అవుతుంటాయి, కనిపించలేక అవుతుంటాయి. ఇన్ కేస్ వీళ్ళు జ్యోతిషం నేర్చుకుంటే చాలా బెటర్, జ్యోతిషం లోపల రుచి ఉన్నా చాలా బెటర్. వీళ్ళ దగ్గర గుణ విషయం ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సనే ఉంటారు వీళ్ళు. కానీ ఒకటి విషయం మీరు గమనించండి, ఇక్కడ వీళ్ళ లగ్నం లోపల కుజుడు ఉన్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు. 6th లార్డ్ అలాగే 9th లార్డ్ దేవుగురు బృహస్పతి అవుతాడు. తను ఏకాదశ స్థానంలో ఉండి ఎవరిని చూస్తున్నాడు? 5th హౌస్లో ఉన్న సూర్యుడిని, 5th హౌస్లో ఉన్న శుక్రుని చూస్తున్నాడు. 9th లార్డ్ కనుక 11th హౌస్లో ఉన్నట్లయితే వీళ్ళకంటే ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ అనుసారంగా ప్రయత్నం పని చేస్తుండాలి, కానీ ఎవరికి చెప్పకుండా పని చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఈ దేవుగురు బృహస్పతి 9th లార్డ్ ఎవరిని చూస్తున్నాడు? 11th లార్డ్ని చూస్తున్నాడు. శుక్రుడు 5th హౌస్లో ఉన్నాడు, 11th లార్డ్ 5th హౌస్లో ఉన్నాడు. తోడుగా ఎవరున్నారు? 2nd లార్డ్ కూడా తోడుగానే ఉన్నాడు. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళు సొల్యూషన్కి సంబంధించిన పని చేస్తే సొల్యూషన్స్కి సంబంధించిన పని చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి. సొల్యూషన్స్కి సంబంధించి పని చేస్తే డబ్బులు వస్తాయంటే 100% వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? 6th లార్డ్ సర్వీస్ కారకుడు, తన 11th హౌస్లో ఉన్నాడు. 11th లార్డ్ 5th హౌస్లో ఉన్నాడు. మరి 5th లార్డ్ ఎక్కడున్నాడు? 5th లార్డ్ లగ్నంలో ఉన్నాడు, కుజుడు లగ్నంలో ఉన్నాడు. సో ఇది హెల్ప్ చేస్తుంది. సొల్యూషన్కి సంబంధించిన వీళ్ళు ఎప్పుడు కూడా పని చేసిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో జ్యోతిష్ శాస్త్రం లోపల ఒక విషయం తెలుసుకోండి, కెరియర్ ఎంచుకునేటప్పుడు మరి 6th హౌస్ లోపల ఎవరైనా ఉన్నారంటే 6th హౌస్ లోపల 12th లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు, 3rd లార్డ్ కూడా 6th హౌస్లోనే ఉన్నారు. సో కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళు పని కూడా పెట్టుకోవచ్చు. ఏజెంట్ కావచ్చు, కన్సల్టెన్సీ కావచ్చు, సొల్యూషన్ ప్రొవైడర్, ఏ సమస్యనే కావచ్చు, దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్పినా ఓకే. ఇన్ కేస్ వీళ్ళు జ్యోతిషం నేర్చుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే 9th హౌస్ లోపలికి ఎత్తున్నాడు కదా,
కేతు ఆటోమేటిక్గా వీనస్ని అలాగే సన్ని యాక్టివేట్ చేస్తాడు, లగ్నంలో ఉన్న కుజుడిని కూడా యాక్టివేట్ చేస్తాడు. లాస్ట్ టైం మనం ఒక హోరోస్కోప్ చూసాం మీకు గుర్తున్నట్లయితే, ఆ హోరోస్కోప్లో కాంబినేషన్ అలాగే ఉండే, కేతు అలాగే జూపిటర్ కాంబినేషన్. అక్కడ కూడా ఆ అమ్మాయి జాతకం లగ్నంలో మార్స్ ఉండే, కుజుడు ఉండే, 9th హౌస్లో కేతు ఉండే, కానీ అక్కడ లగ్నం అగ్నితత్వ లగ్నం ఉండే, ఇక్కడ జలతత్వ లగ్నం ఉంది, అంతే తేడా. సో ఒక మాట చెప్పాలంటే సాటర్న్ అలాగే మెర్క్యూరీ అలాగే మూన్ కాంబినేషన్ ఉండడం వల్ల వీళ్ళ కెరియర్ లోపల ట్రావెలింగ్ అయితే 100% కంపల్సరీ నడుస్తుంటుంది. వీళ్ళు ఎప్పుడెప్పుడైతే ట్రావెలింగ్ చేస్తుంటారో అప్పుడప్పుడు కొత్త కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటారు వీళ్ళ దగ్గర. సో వీళ్ళ కెరియర్ ఏది ఎంచుకోవాలో ఏది ఎంచుకోకూడదు అంటే ఒకటే కెరియర్. వీళ్ళు కన్సల్టెన్సీకి సంబంధించి ఏ పని చేసినా కూడా చాలు ప్రొఫెషన్ చేస్తే చాలా మంచిది. ప్రొఫెషన్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 10th వాడు కూడా కుజుడు అవుతాడు, 10th వాడు కూడా కుజుడు అవుతాడు, ఆ కుజుడు లగ్నంలో ఉన్నాడు. సో వీళ్ళు కూర్చొని పని ఏదైనా ఉన్నా కావచ్చు, వీళ్ళు చెప్తే చేయగలుగుతారు అని, అది చేస్తేనే బెటర్. లగ్నాధిపతి 8th హౌస్లో ఉండడం వల్ల మరింత బాధపడకండి. మీరు ఎప్పుడైతే ఏకాంతంగా ఉండరు బాధపడతారు, కానీ ఏదైనా పని లోపల కనుక మీరు బిజీగా ఉన్నట్లయితే లైక్ దట్ రీసెర్చ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఆబ్జర్వేషన్ కావచ్చు, ఇలాంటి పనులు కనుక మీరు చేస్తున్నట్లయితే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కుండలిని జాగరం ఏవైతే కనిపించలేని విద్యలు ఉన్నాయో దానికి సంబంధించి మీరు పనులు కనుక చేస్తున్నట్లయితే మీకు అంత భయం అయితే అస్సలు ఉండదు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీ జాతకం కూడా ఇలాగే ఫ్రీ హోరోస్కోప్ తెలుసుకోవాలనిపించినట్లయితే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమః తప్పకుండా మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఎవ్రీ మంత్ 2 హోరోస్కోప్స్ అయితే ఫ్రీ హోరోస్కోప్లో అయితే చేయడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. నేను ఒక రోజు ఫ్రీ హోరోస్కోప్స్ నేమ్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి.